హలో గాయ్స్, ఇది వచ్చేసి నా మినీ బ్లాగ్. సో ఇంట్లో ఎవరు లేరు అండ్ నాకు ఫీవర్ వచ్చినట్టు వీక్గా ఉందన్నమాట. సో నాకు మైసూర్ బోండా అయితే తినాలని ఉంది. మైసూర్ బోండా ఎలా అయ్యాలో వచ్చు, కానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. సో దాంతో పల్లీల చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ కానీ ఏమైనా ట్రై చేయాలి. సో వేసాక ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. బాయ్ బాయ్. సో గాయస్, చెప్పాను కదా మైసూర్ బోండా వేసుకుంటానని. దానికైతే పిండి కలుపుతున్నాను నేను. అండ్ అటుపక్క స్టవ్ నుంచే నేను కొబ్బరి చట్నీ చేయడం కూడా స్టార్ట్ చేశాను. సో ఇంకా టైం లేదు కదా, ఆకలేస్తుందని చెప్పి గబగబా చేసేస్తున్నాను. ఇంత క్వాంటిటీ అయితే చేశాను నేను. మమ్మీ వచ్చి అయితే నాకు ఫుల్ ర్యాంప్ వేసింది, ఎందుకంత చేసావు అని చెప్పి. సర్లే మార్నింగ్ టిఫిన్కి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసా. సో ఫైనల్గా నా మైసూర్ బోండా అయితే ఇలా వచ్చింది. దీన్ని మైసూర్ బోండా అన్నాను అంటే నేను ఫస్ట్ టైం వేసాను కాబట్టి నాకు అంతగా ఏం తెలియలేదు. సో నెక్స్ట్ టైం అయితే బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది.